If your right eye causes you to sin, tear it out and throw it out. If your right hand causes you to sin, cut it off and throw it away. ఇక్కడ క్రీస్తు వారు ఫిగరేటివ్ లాంగ్వేజ్ ని యూజ్ చేశారు, కానీ లిటరల్ గా సెల్ఫ్ మ్యూటిలేషన్ ని టీచ్ చేయలేదని బైబిల్ స్కాలర్ చెప్తారు. అంటే పాపము యొక్క తీవ్రతను వివరించడానికి క్రీస్తు వారు అలా మాట్లాడారు, కానీ అక్షరాల మన చేతిని నరికివేయమని కాదు, లేదా మన కళ్ళను పెరికివేయమని కాదు. మనుష్యునికి కన్ను మరియు చేయి ఎంతో విలువైనవి. సో పాపమును మన నుండి తొలగించుకోవటానికి మనకు ఎంత విలువైనదైనా సరే వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆ మాటల యొక్క భావం. ఉదాహరణకు, నువ్వు ఎంతో విలువగా భావించే ఒక స్నేహం నువ్వు పాపానికి పాల్పడేలా చేస్తే ఆ స్నేహాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు తరచుగా ఉపయోగించే మొబైల్ ఫోన్ నీ పాపానికి కారణం అవుతుంటే దాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు నరకంలో వేయబడుట కంటే నిన్ను అభ్యంతరపరిచేవి తొలగించుకోవడం ప్రయోజనకరమని ప్రభువారు అంటున్నారు. నీ జీవితంలో నీ పాపానికి తోడ్పడే ఏ ఆలోచనైనా, ఏ వస్తువైనా, ఏ స్నేహమైనా, అది నీకు ఎంతో విలువైనదైనా సరే దాన్ని వదులుకోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి.